వీళ్ళని తీసుకురావాలి కాబట్టి ఈ కాలంలో పుట్టవలసిన అవసరం వచ్చింది. దేవుడు పుట్టించారు, ఆ కాలంలో పుట్టించారంటే నిన్ను నన్ను ఇంకా ఎప్పుడో తర్వాతైనా పుట్టించవచ్చు. కానీ ఈ కాలంలో ఎందుకు పుట్టించారయ్య అంటే నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మోషే గారి గురించి మనం ఆలోచిస్తే, మోషే గారు ఇశ్రాయేలును విడిపించాలి కాబట్టి మాటల యందును, కార్యముల యందును, సకల విధములైన విద్యల యందును ప్రవీణుడైపోయారండి. అంటే మోషే గారిని ఎక్స్పెక్ట్ చేశారు దేవుడు. సచ్ ఎ గ్రేట్ థింగ్, సచ్ ఎ గ్రేట్ ప్రీ ప్లాన్డ్. దేవుడికి ఎంత చక్కటి ప్రణాళిక ఉంది మీరు చూసారా? మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా చూడండి, కొంతమంది కొన్ని చేయగలం, కొంతమంది కొన్ని చేయలేం. కొంతమంది ఎక్కువగా చాలా చేయగలమండి. దేవుడు ఎంత చక్కగా నేర్పించుకుంటారంటే, కొంతమంది ఇక్కడ మన మినిస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది బ్రదర్స్ని, కొంతమంది సిస్టర్స్ని చూసినప్పుడు కూడా నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఈవెన్ మైసెల్ఫ్, నా గురించి కూడా మీరు ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఏమండి, ఒకప్పుడు నాకు ఇంగ్లీష్లో ఎవరైనా మాట్లాడుతుంటే అస్సలు అర్థమయ్యేది కాదండి. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలీదు, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఏంటో, చాలా కన్ఫ్యూజ్ ఉండేదండి. కానీ దేవాది దేవుడు చిన్న వయసు నుంచే, ఇంటర్మీడియట్ దగ్గర నుంచే ఇంగ్లీష్లో నన్ను పెంచారండి. టెక్నికల్గా చాలా విషయాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చూసేటువంటి ఈ ఘనమైన వివాహం కానీ, మరువులేని మేలులు కానీ, లేదంటే రీసెంట్గా వచ్చినటువంటి ఈ మూవీస్ ఉన్నాయి చూసారా, ఈ మూవీ షార్ట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్స్ కానీ, వీటన్నిటిలో కూడా మీరు చూస్తే ఇదంతా కూడా చేయాలంటే బ్యాక్గ్రౌండ్ చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్, పెద్ద పెద్ద గ్రౌండ్ వర్క్స్ చాలా చేయాలండి. ఏ టెక్నికల్ నాలెడ్జ్ నేను ఏ డిపార్ట్మెంట్లో ఎక్కడా కూడా ఒకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కట్టి నేను జాయిన్ అయ్యి నేర్చుకున్నది ఏం లేదండి. కానీ దేవుడు తన కృపను బట్టి, తన కృపా మహదైశ్వర్యమును బట్టి నేర్పించినటువంటి విధానం తలుచుకుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుందండి. నేనేనా ఈ విషయం నేను చేయగలిగింది, నేనేనా? అందరూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారండి, బ్రదర్ నిజంగా ఎక్సలెంట్ బ్రదర్. కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు, బ్రదర్ చాలా బాగుందండి ఫిల్మ్, నిజంగా చాలా బాగుందండి, మీకు చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారండి దేవుడు. ఎస్ బ్రదర్, ఇట్స్ రియల్లీ గాడ్స్ గ్రేస్. చాలా ఇది మిరాకిల్. ఒక అల్పుడును, ఒక అధముడును, ఒక భేదవాడిని, ఒక దీనుడిని నేను ఇది చేయటం అంటే నిజంగా ఆశ్చర్యమేనండి. ఎట్లా అది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. దేవుడు నేర్పించారు. ఇక్కడ కొంతమంది బ్రదర్స్ గురించి మనం ఆలోచించుకున్న, సిస్టర్స్ గురించి మనం ఆలోచించుకున్న, కొంతమంది మీరు చూస్తూ ఉంటారు యూట్యూబ్లో షార్ట్స్, కొంతమంది బ్రదర్స్ చేస్తుంటారు. వాళ్ళు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ ఈ మధ్యకాలంలో, అంటే ఆ మధ్యలో స్టడీ చేసినటువంటి వాళ్ళు ఎక్సలెంట్గా ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తీసుకొని, ఆ సాఫ్ట్వేర్లో చక్కగా షార్ట్స్ కట్ చేసి, దానికి ఎడిటింగ్ చేసి, దానికి చాలా చక్కగా టైటిల్స్ పెట్టి, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి, దానికి చక్కగా హౌ అనగానే దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి వాళ్ళకి దేవుడు నేర్పించుకుంటున్నారు. ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చిందంటే దాని అర్థం, నీవు ఇంగ్లీష్ నేర్చుకునేలా దేవుడు ఎందుకు చేశారంటే దాని వెనక ఒక ప్రణాళిక ఉంది. నీకు ఎడిటింగ్ నువ్వు నేర్చుకోగలిగా ఉంటే దాని వెనక నీకు నేర్చుకోవడానికి సకల విధములైనటువంటి పరిస్థితులను కల్పించి, ఆరోగ్యాన్ని కల్పించి, మైండ్ మంచిగా ఉండేలా చేసి, ప్రతి ఒక్కటి ఎందుకు దేవుడు చేస్తున్నారా అంటే దాని ద్వారా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల దాని ద్వారా నువ్వు చేయవలసిన పని ఒకటి ఉంది. నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండటం వల్ల దాని ద్వారా నువ్వు చేయవలసిన పని ఇంకొకటి ఏదో ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నారా అంటే టాప్ లెవెల్, రిచ్ లెవెల్ టీచింగ్ స్కిల్స్, రిచ్ లెవెల్ ఫ్యాకల్టీ, హై లెవెల్లో దేవుడు నీకు ఎందుకు నేర్పిస్తున్నారయ్యా? ఈవెన్ దో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దట్, నువ్వు దానికి ఎలిజిబిలిటీ లేదు, నీకు దానికి అర్హత లేదు. అర్హత లేనప్పటికీ దేవుడు మనకు ఎందుకు ఇవన్నీ నేర్పిస్తున్నారంటే నీ వాటిని నువ్వు నేర్చుకోవడం వెనక, దేవుడు నీకు నేర్పించడం వెనక ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, మోషే గారి విషయంలో మనం ఆలోచించినట్లయితే కనుక, ఇదిగో ఇశ్రాయేలీయులను ఈజిప్ట్ కంట్రీ నుంచి బయటికి తీసుకొని రావాలి. అందుకే మాటల యందును, కార్యముల యందును, సకల విద్యల యందును, అవి మాటలే కానీ కార్యములే కానీ ప్రతి దాంట్లో కూడా మోషే గారిని దేవుడు ఎలా నిలబెట్టారయ్యా అంటే ఎక్స్పర్ట్, సూపర్ ఎక్స్పర్ట్. మరి మోషే గారు ఏం చేశారు? ఇంతకీ మోషే గారు ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాటల్లో కాకుండా, దేవుడు చెప్పిన ప్రణాళికల్లో కాకుండా, దేవుణ్ణి చూడటం మాని 3 నెలల వయసులోనే, 3 నెలల తర్వాత
ఒక నదిలో పారవేస్తే కాపాడిన దేవుడు, చిన్న పసికందుగా ఉన్నప్పుడే కాపాడిన దేవుడు, ఇన్ని నేర్పించాక కూడా కాపాడతారా, నిజంగా నన్ను కాపాడతారా అని ఒక ప్రశ్నలోకి వెళ్ళిపోయారండి. పారిపోయినట్టుగా మనం చూస్తామండి. పసికందుగా ఉన్నప్పుడు ప్రాణాలు పోసి కాపాడిన దేవుడు, నీకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినప్పుడు కాపాడరా? నిన్ను పుట్టించడానికి ఒక ప్రణాళిక ఉందండి, అప్పుడు నీ ప్రాణాలకే దేవుడు అడ్డుగా నిలబడరా? ఆలోచించండి ఒకసారి. ఒకానొక సందర్భంలో మోషే గారు ఒక వ్యక్తిని చంపవలసిన అవసరత వచ్చి చంపేస్తాడండి. అది అవసరత కల్పించుకున్నాడు, చంపేశాడు. దేవుడు చంపమని చెప్పలా, చంపేశాడు. చంపిన తర్వాత మరొక సందర్భం ఏదో జరుగుతుంటే అక్కడ ఏదో మళ్ళీ తీర్పు తీర్చడం కొరకు వెళ్తాడు. అప్పుడు ఒక మాట అంటారండి. ఆ మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం మనం చూస్తే 27వ వచనం మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 27వ వచనం మనం చూస్తే, ఆయనను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడో, నీవు నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతను త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయ్యుండి అక్కడ 2 కుమారులను కనెను. ఏమండి, ఏమైపోయిందండి? పరిస్థితులు ఎలా మారిపోయాయండి? దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయింది? ఎవడో ఒక మాట అంటే, అసలు ఎవడో కొట్టుకుంటుంటే నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? ఎందుకు వెళ్ళమన్నారు? నిన్ను అసలు అధికారిగా ఎవరు నియమించారు? తీర్పరిగా ఎవరు నియమించారు? ఎందుకు వెళ్ళావు? ఎవరి మాట విన్నావు? ఎందుకు విన్నావు? ఎందుకు పారిపోయావు? ఏం చేస్తున్నావు? ఏమంటే అక్కడికి వెళ్ళి మోషే గారు మిద్యాను దేశంలో పరదేశి ఉండి ఏం చేస్తున్నాడు అంటే పిల్లలను కానీ గొర్రెలు మేపుకుంటున్నాడండి. నీకు దేవాతి దేవుడు సకల విద్యలు నేర్పించింది గొర్రెలు మేపుకొని పిల్లలను కంటానిక? ఈ జీవన వ్యాపారంలో చిక్కుకుపోవటానిక? ఇంత చిన్న వయసులోనే వాక్యం నేర్చుకునే స్థితి దేవుడు నీకు ఇచ్చింది దేనికి ఇచ్చారు? అంత పెద్ద జాబు నీకు అర్హత లేదు. అర్హత లేనప్పటికీ దేవుడు నీకు అన్ని స్కిల్స్ నేర్పించే హైలీ ప్రొఫెషనల్ ఒక పర్సన్కి నిన్ను మేక్ చేసి దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చినప్పుడు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు చేసే ఉద్యోగం అంటే సంబంధం లేనప్పటికీ నిన్ను తీసుకెళ్ళి ఒక సిస్టర్ అయినా ఒక బ్రదర్ అయినా నిన్ను తీసుకెళ్ళి ఒక పెద్ద ఎంఎన్సీ కంపెనీలో దేవుడు ఎందుకు పెట్టారు చెల్లమ్మ? ఎందుకు పెట్టారు తమ్ముడు? నీకు అంత పెద్ద ఇంగ్లీష్ ఎందుకు నేర్పించారు బ్రదర్? నీకు బైబిల్ చదువుతుంటే అర్థమైపోలేక ఎందుకు నేర్పించారు బ్రదర్? ఎందుకు నేర్పించారు సిస్టర్? అసలు నీకు ఉన్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ తలాంతులు అంటారండి వాటిని. తలాంతులు, స్కిల్స్, టాలెంట్స్ దేవుడు ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎక్కడికో వెళ్ళి ఒక అందమైన అమ్మాయిని చూసుకొని ఒక అందమైన అబ్బాయిని చూసుకొని వివాహం చేసుకొని పిల్లల్ని కానీ చిన్న కుటుంబం, చింతలేని కుటుంబాన్ని చెల్లాచెదరు మాటలు మాట్లాడి చిన్నగా బ్రతికేయడానికి కాదు. నీ వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుడు నీకు అవి నేర్పించడం వెనక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. అదేంటో చూద్దామండి. ఈ ప్రణాళిక ఇప్పుడు వచ్చింది కాదు, నిన్న మొన్న వచ్చింది కాదు. నీవు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, మోషే గారు తల్లి గర్భంలో పడక మునిపే, మోషే గారు ఈ భూమి మీదకి రాక మునిపే మోషే గారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో భాగంగానే మోషే గారికి సకల విద్యలు దేవుడు నేర్పించడం జరిగింది. దావీదు గారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? ఇజ్రాయేలుకి ఒక మహారాజుగా నిలబడాలి దావీదు గారు. అందుకే దావీదు గారికి దేవుడు ఇచ్చిన ట్రైనింగ్. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు గొర్రెల కాపరిగాను పెట్టాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలుగుబంటులు, సింహాలు వచ్చేలా చేశారు. దేనికో తెలుసా? దావీదు గారిలో ధైర్యం రావాలి. దావీదు గారు చిన్న బాలుడిగా ఉన్నప్పుడే ఎదిరించి తత్వం రావాలి. శత్రువు సింహము వంటి వాడైనా కానీ చీల్చి చెండాడాలి. నేర్పించుకున్నారండి దేవుడు. దేనికి నేర్పించారు దావీదు గారికి? యుద్ధాభ్యాసం బాగా చేసుకుని అది గొడవలు పట్టడానికా? ఇష్టం వచ్చిన వాళ్ళు చంపడానికా? కాదండి. యుద్ధ వీరుడుగా తీర్చిదిద్దాడు. ఒక ఆర్మీగా మార్చారు దావీదు గారిని. గొల్లియాత్ అనే ఒక పెద్ద అపవాది లాంటి ఒక పెద్ద ఆకారం వచ్చి ఇశ్రాయేలు మీద పడితే ఏమండి బాలుడుగా ఉన్నటువంటి దావీదుని పంపించారండి. గొల్లియాత్ చిన్న బాలుడు దావీదు. ట్రైనింగ్ దేనికి? ట్రైనింగ్ అంటే ఇదిగో ఇశ్రాయేలుని పరిపాలించాలి కనుక. ఇర్మియా గ్రంథం మీరు చదవండి. సచ్ ఎ బ్యూటిఫుల్ ట్రైనింగ్ అండి. ఆ ట్రైనింగ్ దేవుడు ఎలా ఇస్తారో మన ఇర్మియా గ్రంథంలో మొత్తం చూడొచ్చండి. చక్కగా విజువల్ ప్రజెంటేషన్ చేస్తూ దేవుడు ట్రైనింగ్ ఇచ్చినట్టుగా మనం చూడొచ్చండి.
ప్రతి ఒక్కరికి దేవుడు ఎందుకు నేర్పిస్తున్నారయ్యా అంటే, దేవుని యొక్క పని నువ్వు చేయాలి. అసలు నువ్వు పుట్టుక వెనుక కారణమే దేవుడి పని చేయాలి బ్రదర్. మనం ఏం చేస్తున్నామంటే, మోషే గారు చేసిన తప్పు మనమే చేస్తున్నామండి. మోషే గారు చేసిన పొరపాటు మనమే చేస్తున్నామండి. ఎందుకు పుట్టామో ఆలోచించకుండా, ఏం చేస్తున్నామో ఆలోచించకుండా, వారంలో ఒక రోజు నాకు ఫ్రీ టైం దొరికింది కాబట్టి, నా ఫ్రీ టైంలో నేను కంఫర్ట్గా ఉన్నప్పుడు, నాకు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అప్పుడు కాలు మీద కాలు వేసుకొని వాక్యం చెప్తా. అందుకు కాదు దేవుడు నిన్ను భూమి మీదకి పంపించింది. అందుకు కాదు దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకుంది. మీరు చూస్తే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనం చూస్తే, అయితే ఎంత చక్కగా ఉందండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకైనా సెలెక్ట్ చేసుకుంది? దేవుని యొక్క గుణాతిశయములు నువ్వు ప్రచురం చేయాలి. ఏంటి దేవుని యొక్క గుణాతిశయాలు ఏంటి? ఇంతకీ మనం ఎంత ఘోర పాపులుగా ఉన్నప్పటికీ, మనం ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికీ, మనం ఎంత గంభీరమైనటువంటి చీకటిలో కూడినటువంటి పాపములో అగాధ కోపములో చిక్కుకున్నప్పటికీ, కలవరి గిరిలో సిలువ పైన తన చేతులు చాపి, ఇదిగో నువ్వంటే నాకు ఎంత ప్రేమ తెలుసా, నా నుంచి నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపోయినా కానీ అవసరమైతే ఒక మహాలోకాన్ని దాటి వచ్చి నిన్ను ప్రేమిస్తా అని చెప్పలా. నువ్వు ఎంత దూరంగా వెళ్ళిపో, ఇదిగో చూడు ప్రేమిస్తున్నా, నన్ను చూస్తున్నావా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఎంత ప్రేమిస్తున్నానంటే పరలోకాన్ని విడిచిపెట్టా. ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా? నీకోసం ఇదిగో మనుషుని పోలికగా పుట్టా, నీకోసం దాసుని స్వరూపం ధరించుకున్నా, నీకోసం నాకున్న సమస్తాన్ని త్యాగం చేసి, అది పరలోకాన్ని అయితేనేంటి, భూమి మీద అంగరంగ వైభవాలైతే మొత్తం సమస్తాన్ని త్యాగం చేసి రిక్తునిగా చేసుకున్నా. చూడు కలువరి గిలుపైన మేకులు కొట్టించుకొని, ముఖము మీద ఉమ్ము పోయించుకొని, తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకొని, ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు కాచి, ఇదిగో అంటున్నారు ఆయన, ఐ లవ్ యూ అంటున్నారండి ఆయన.